ఒకసారి ఊహించండి, భారత్ ఇవాళ ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతున్న పెద్ద ఎకానమీ. $4 ట్రిలియన్ దేశం ఇది. స్టాక్ మార్కెట్ లో కూడా హైలో ఉంది. అయినా మన కరెన్సీ ఏషియాలోనే బలహీనమైన కరెన్సీగా మారింది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు రూపాయి విలువ తగ్గితే మనకు నేరుగా ప్రభావం ఏంటి? అంటే మనం ఇంపోర్ట్ చేసే ప్రతి వస్తువు, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ అండ్ యంత్రాలు అన్ని చాలా కాస్ట్ అవుతాయి, ఖరీదవుతాయి. అండ్ ఇంపోర్ట్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. అండ్ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. చివరికి రోజువారీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అవును, ఎక్స్పోర్ట్ చేసే వారికైతే కొంత లాభం ఉంటుంది. కానీ ఇండియా ఇంకా ఇంపోర్ట్స్ పై ఎక్కువ డిపెండ్ అయ్యే దేశంగానే ఉంది. అయితే రూపాయి ఎందుకు ఇంత బలహీనపడింది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ ఒప్పందం డిలే అవ్వడం అండ్ ట్రంప్ వేసిన టారిఫ్లు, పెనాల్టీలు భారత వస్తువులు యుఎస్ లో చాలా ఖరీదయ్యాయి. అండ్ విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి డబ్బు తీసి వెళ్లిపోవడం కూడా ఒక రీజన్. యుఎస్ డాలర్ చాలా బలపడడం అండ్ యుఎస్ బాండ్స్ నుంచి ఎక్కువ రాబడి రావడం. అండ్ పైగా నూనె సమస్య కూడా. అదేంటంటే ఇండియా 85% క్రూడ్ ఆయిల్ ని బయట నుంచి తెచ్చుకుంటుంది. అంటే నూనె రేట్లు పెరగడం అండ్ డాలర్ కూడా ఖరీదవ్వడం. సో రెండు వైపులా రూపాయికి దెబ్బ అనే చెప్పుకోవాలి. సో ఆర్బీఐ ఇందులో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అంటే, రిజర్వ్ బ్యాంక్ తన ఫారెక్స్ నిల్వల్లో ఉన్న $1 బిలియన్ మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. సో దీని వల్ల రూపీ అనేది ఒక్కసారిగా క్రాష్ కాకుండా నెమ్మదిగా పడిపోతుంది. ఎందుకంటే అలా చేస్తే మన డాలర్ నిల్వలు అనేవి వేగంగా అయిపోతాయి. సో భవిష్యత్తులో వచ్చే పెద్ద షాక్లను మనం ఎదుర్కోలేం. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాకి గ్రోత్ ఉంది, కానీ మన రూపీ, మన కరెన్సీ చాలా బలహీనంగా ఉంది. అండ్ భారత్ నిజంగా $10 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే దానికి జీడిపి మాత్రమే సరిపోదు. అండ్ మన కరెన్సీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా వస్తుంది అంటే, మన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగాలి. అంటే మన ఇండియా నుంచి మనం ఎగుమతి చేసేవన్నీ చాలా పెరగాలి. ఇతర దేశాలకు సప్లై అనేది పెరగాలి. అండ్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం కూడా మనం తగ్గించాలి. అండ్ విదేశీ ఇన్వెస్టర్లకి మన దేశంపై నమ్మకం పెరగాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.